వెల్కమ్ టు ది లియో. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరికీ తెలుసు. అయితే ఆయన పేరు చాలామందికి తెలియకపోయినా అప్పుల శాఖ మంత్రి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా గుర్తుపడతారు. ఇదే బొగ్గన గారు గతంలో చంద్రబాబు నాయుడు అప్పు చేయడం పెద్ద గొప్ప, నువ్వు చేసిన అప్పు అంతా ప్రజలే కదా తీర్చాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. తరువాత ఈయన ఆధ్వర్యంలో 13 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సరే, అప్పుల సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ బొగ్గన గారు దొంగ అవతారం ఎత్తారు. ఎస్, నేను చెబుతున్నది నిజమే. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు అమరావతిలో పైపులు దొంగిలించారు. ఎందుకు దొంగిలించారు అన్నది కూడా నేను చెప్తా. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో వచ్చే 50 ఏళ్లలో ఎప్పుడూ కూడా నీటి ఎద్దడి రాకూడదని సీడ్ యాక్సెస్ రోడ్డుకి సమాంతరంగా పైప్ లైన్లు వేయడం కోసం నాడు ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించింది. దానికోసం ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిందంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత కొన్ని పైపులను తీసుకొచ్చింది. అప్పుడు ఏదైతే ఈ పైప్ లైన్ అనుకున్నారో ఆ పైపుల కోసం, ఆ లైన్ కోసం కొన్ని పైపులు తీసుకురావడం జరిగింది. ఆ తరువాత ప్రభుత్వం మారింది. అయితే వీళ్ళు తెచ్చిన పైపులకి అప్పుడు సిఆర్డీఏ బిల్లులు చెల్లించింది. అంటే ఆ పైపులు ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పైపులు, దాని మీద సర్వ హక్కులు కూడా సిఆర్డీకే ఉంటాయి. ఎందుకంటే దాని నుంచి బిల్లులు చెల్లించారు. అయిపోతే ఇప్పుడు బొగ్గన రాజేంద్ర గారు ఎక్కడో నంద్యాలలోని ఆ డోన్ నియోజకవర్గంలో ఒక వాటర్ గ్రిడ్ పథకం అయితే జరుగుతుంది. సరే, ఇంటింటికి వాటర్ ఇచ్చే పథకం కాదని మనం అనటం లేదు. ఏం చేయాలి? దానికి పైపులు అవసరమైతే ప్రభుత్వం నుంచి బిల్లులు పెట్టి, నిధులు పెట్టి మీరు పైపులు కొనుక్కోవాలి కదా. కానీ మన బొగ్గన రాజేంద్రనాథ్ గారికి అప్పనంగా పైపులు కావాలి. ఎక్కడున్నాయా అని ఎతికితే అమరావతిలో నేటికి కూడా మీకు కనపడే ఉంటాయి. అమరావతి మీద తిరిగే వాళ్ళకి ఎవరికైనా ఆ సీడ్ యాక్సెస్ రోజుకి పక్కన పెట్టుకుని ఉంటాయి. ఎందుకంటే అప్పటి నుంచి పనులు చేయలేదు కాబట్టి ఆ పైపులు అయితే అలాగే ఉండిపోవడం జరిగింది. బొగ్గన గారికి ఈ పైపులు కనపడి అమరావతిలో పైపులు ఖాళీగా పడి ఉన్నాయి కదా, వాటిని వేసుకొచ్చేయండి అన్నాడంట. వేసుకొచ్చేయండి అంటే ఇంతకే ఇక్కడ వాటర్ గ్రిడ్ పథకం కూడా ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీ తీసుకుంది. అంటే అప్పుడు అమరావతిలో ప్రాజెక్టు తీసుకున్నది, ఇప్పుడు బొగ్గన గారి నియోజకవర్గంలో ప్రాజెక్టు తీసుకున్నది ఒకటే కంపెనీ. వీళ్ళేం చేశారు? తెచ్చామన్నారు కదా అని చెప్పి భారీ పైపులు, దాదాపు 20 కోట్ల రూపాయల పైపులను డోన్ నియోజకవర్గం తరలించేశారు. మరి దీనికి రూపాయి బిల్లులు సిఆర్డీఏకి చెల్లించారంటే రూపాయి కూడా చెల్లించలేదు. ఎవరి పైపులు అవి? సిఆర్డీఏ పైపులు. ఎందుకు తెచ్చారు? అమరావతిలో వాటర్ ప్రాజెక్టు కోసం తెచ్చినటువంటి పైపులు. పోనీ నిజంగా బొగ్గన రాజేంద్ర గారికి పైపులు తీసుకెళ్లాలని ఉంటే తప్పులేదు, తీసుకెళ్ళొచ్చు. మరి దానికి సంబంధించిన బిల్లులను మీరు ఎందుకు సిఆర్డీఏకి చెల్లించలేదు? సిఆర్డీఏ పైపులు కదా రాష్ట్ర ప్రభుత్వానికి. సిఆర్డీఏ అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పైపులను కేవలం నోటి మాటతో, కనీసం ఆదేశాలు కూడా లేవు, రేపటి రోజున నేను పట్టుకెళ్ళలేదు అంటాడు బొగ్గన రాజేంద్రనాథ్ గారు. ఎవరు సమాధానం చెప్తారు? మెగా ఇంజనీరింగ్ కంపెనీ సమాధానం చెప్పుద్దా? వీళ్ళైనా సరే పట్టురమ్మంటే ఎగేసుకుంటా పట్టుకెళ్ళిపోయింది కదా మెగా ఇంజనీరింగ్ కంపెనీ. రేపు కేసు పెడతారు, ఎవరో ఒకళ్ళు నాబోటోడు వెళ్ళి కేసు పెడతాడు. ఇక్కడ అమరావతిలో పైపులు దొబ్బేశారని కేసు పెడతారు. అప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆ కేసుల్ని భరిస్తుందా? బొగ్గన రాజేంద్ర గారు తీసుకెమ్మన్నమాట ఎవరికీ తెలియదు. కానీ మీరు పట్టుకెళ్ళినందుకు సాక్ష్యాలు ఉంటాయి, ఆ లారీలు ఉంటాయి, ఆ కాగితాలు ఉంటాయి, మీరు పట్టుకెళ్ళిన ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి. అందుకు మీరు బాధ్యత వహిస్తారా? అంటే బొగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్పారని చెప్పి మెగా ఇంజనీరింగ్ కంపెనీ కనీస విలువలు పాటించకుండా, ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వేరొకరి ఆధీనంలో ఉన్న పైపులను ఈరోజు దొంగచాటుగా తీసుకెళ్ళిపోయి తన నియోజకవర్గంలో పైప్ లైన్. అంటే మంత్రి చేతగాంతనం కూడా బయటపడింది. ఇక్కడ ఒక ఆర్థిక మంత్రి అయి ఉండి 13 లక్షల కోట్ల అప్పు తెచ్చిన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఈ రోజుకి పైపు వేయాలంటే పక్క నుంచి దొబ్బుకు రావాలి. కానీ ఆయన బిల్లు పెట్టి ఒక్క పైపు తెచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. మరి ఇది బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి అసమర్థత కాదా? నువ్వు ఒక మంత్రి అయి ఉండి నీ సొంత నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు పైపులు వేసుకోలేవా? దానికోసం అమరావతిలో పైపులు దొప్పుకొస్తావా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా నాశనం చేశాడు. అక్కడ రోడ్లు దవ్వేశారు, అక్కడ ప్రాజెక్టుల కోసం పెట్టినటువంటి ఇతర సామాగ్రి మొత్తాన్ని లేపేశారు. ఇప్పుడు ఏకంగా పైపులు కూడా దవ్వేశారు. అంటే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కనీస విలువలు లేకపోగా ఈరోజు అమరావతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా అక్కడ పడుంటే ఖాళీగా పడున్నాయి. మీరంటే చేతగాని వాళ్ళు కాదు కాబట్టి అక్కడ ఖాళీగా పడున్నాయి. రేపు ప్రభుత్వం మారితే అమరావతిలో ఒక పైప్ లైన్ వేసి రేపొద్దున అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణానికి దోహదపడద్దే. 50 ఏళ్ల పాటు నీతి ఎద్దడి రాకుండా చేసినటువంటి ప్రయోగం అది.
దాన్ని ఈరోజు తీసుకెళ్ళటం 20 కోట్ల రూపాయల బిల్లులు 5 ఏళ్లలో 20 కోట్ల రూపాయలు పెట్టి నీ నియోజకవర్గానికి పైపులు కొనుక్కోలేకపోయావంటే నువ్వు ఇక రాష్ట్రాన్ని ఏమో అభివృద్ధి చేస్తావు, నీ సొంత నియోజకవర్గానికి 20 కోట్లు పెట్టుకోలేనివాడు వాడివి. ప్రజలు అడుగుతారు కదా, సమాధానం చెప్పాలి కదా. ఒక ఆర్థిక మంత్రి అయి ఉండి ఇలా దొడ్డిదారిని బుగ్గన రాజేంద్రనాథ్ ఏం పెచ్చోడు కాదు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ పెచ్చదే. బుగ్గన రాజేంద్రనాథ్ గారు అధికారికంగా తన లెటర్ యాడ్ మీద రాసివచ్చు కదా, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన పైపులు ఉన్నాయి, వాటిని మెగా ఇంజనీరింగ్ కంపెనీని తీసుకురామని నేనే చెప్పాను, అందుకు నేనే బాధ్యత వహిస్తానని సంతకం చేయొచ్చు కదా. ఎందుకు కాగితం ఇవ్వలా, ఎందుకు ప్రభుత్వం చేత చెప్పించలా? ఎందుకనంటే రేపొద్దున చేతులు దులుపుకుంటాడు, నేను తెమ్మని లేదు, నాకు సంబంధం లేదు అంటాడు. కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సంబంధించిన ఈ పైపుల దొంగతనానికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. మంత్రి ఆదేశించారు, మెగా పట్టుకెళ్ళింది. అమరావతి నుంచి భారీగా తాగునీటి పైపుల తరలింపు. 20 కోట్ల విలువైన సామాగ్రి డోన్కు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం తరలించేసిన గుత్తేదారు సంస్థ. ఏ సంస్థ అంటే అది మెగా సంస్థ. సో అనుమతులు లేకుండానే నోటి మాటతో నడిచిన వ్యవహారం. ఈ రోజుల్లో నోటి మాట అనేది దానికి విలువ లేదు, మనందరికీ తెలిసిందే. అందులోనూ రాజకీయ నాయకుల నోటి మాటకి అసలే విలువ ఉండదు. శ్మశానంలో ముగ్గు ఉండదో రాజకీయ నాయకులు సిగ్గుండదని చెప్పి ఏదో పాతకాలపు సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఏం చేశారు, నోటితో పట్టుకురమ్మంటే వీళ్ళు మాత్రం పట్టుకెళ్ళిపోయారు. ఇదిగో ఇటు చూడండి, ఇటీవల లారీల్లో తరలించిన తాగునీటి పైపులు ఇవే. పైపులు అంటే అందరూ చాలా చిన్న చిన్న ప్లాస్టిక్ పైపులు అనుకున్నారేమో. ఒకసారి ఈ పైపు చూడండి ఎలా ఉన్నాయి, ఎంత భారీగా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఎంతంత భారీ పైపులను వీళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీని మొత్తం విలువ ఎంత అయ్యా అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు విలువ. ఇక్కడ 20 కోట్ల రూపాయలు తన నియోజకవర్గానికి పెట్టలేని ఒక అసమర్థుడిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కనపడ్డారు. గతంలో మాటలు కూడా మాట్లాడదాం. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు. చంద్రబాబు గారు ఏదైనా ఒక రూపాయి తీసుకొచ్చి ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే పరిగెత్తుకుంటూ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు నువ్వు అప్పు చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు అప్పు చేయడం తప్పు, ఈ అప్పు అంతా ప్రజల నెత్తి మీద భారం, ఎందుకు అప్పు చేస్తున్నావు అని మాట్లాడాడు. అంత మాట్లాడితే చంద్రబాబు గారు తిప్పి 2 లక్షల కోట్లు కూడా అప్పు చేయలే. మరి బుగ్గన రాజేంద్రనాథ్ వచ్చిన తర్వాత 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా ఇరికించేదాకా వదిలిపెట్టాడు. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గన కూడా ఇందులో ఏదైనా అవకతవకలుంటే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. మీరు అప్పులన్నీ సక్రమంగా తెచ్చారా? తేలేదు కదా. మీరు దొడ్డిదారిని తెచ్చిన అప్పులు ఉన్నాయి కదా, కార్పొరేషన్లు పెట్టి తెచ్చిన అప్పులు ఉన్నాయి కదా. మరి రేపొద్దున వీటి మీద విచారణ జరిగితే అంత ఎందుకు? కాగ్ ఏం చెప్పింది, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పింది, 50,000 కోట్ల రూపాయలకు లెక్కాపత్రాలు లేవని చెప్పింది. ఎక్కడికి పోయాయి ఆ 50,000 కోట్ల రూపాయలు? బుగ్గన ఆర్థిక మంత్రే సమాధానం చెప్పాలి దీనికి. కాగు 50,000 కోట్ల రూపాయలకి ఏపీలో లెక్కపత్రాలు లేవని తేల్చి చెప్పింది. ఏమైపోయాయి 50,000 కోట్ల రూపాయలు? అదేమన్నా 100 రూపాయల 1000 రూపాయల లెక్కపత్రాలు లేకుండా ఖర్చు పెట్టడానికి. కాబట్టి ఇలాంటివన్నీ రేపు విచారణకు వచ్చినప్పుడు బొగ్గను కూడా అవన్నీ అనుభవించాలి. సో ఇక్కడ చూడండి, అసలు ఎందుకు ఏర్పాటు చేశారంటే రాజధానిలో వచ్చే 50 ఏళ్ల పాటు జనాభాని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు గారు ఏది చేసినా విజన్తోనే చేస్తారు, దూరదృష్టితోనే చేస్తాడు ఆయన. 50 ఏళ్ల పాటు ఎప్పుడూ కూడా నీటి కొరత రాకూడదు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి కానీ బెంగళూరు లాంటి కానీ ప్రాంతాలు తీసుకోండి, ఖచ్చితంగా అక్కడ నీటి కొరత ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా నీటి కొరత ఉంది. అలాంటి కొరత రాకూడదనే ఉద్దేశంతోనే ఒక బృహత్తర ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. దానికోసం తెచ్చిన పైపులే ఈ పైపులు. అప్పుడు ప్రాజెక్టు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీయే చేపట్టింది. ఒకవేళ ప్రభుత్వం అధికారంలో మరొకసారి గెలుచుంటుంటే నాకు తెలిసి ఈ పాటికి పనులన్నీ పూర్తి అయిపోయాయి. అమరావతి దాదాపు ఒక రూపు అయితే అమరావతికి ఒక రూపు వచ్చేసేది ఈ పాటికి. దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం కూడా పోయిందనుకోండి. చూడండి, అప్పుడు భూగర్భంలో పెద్ద పెద్ద పైపులు వేయడం కోసం 13 జోన్లుగా ప్యాకేజీని విభజించి అప్పుడైతే టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని కూడా ఇదే మెగా కంపెనీ దక్కించుకుంది. ఇప్పుడు బొగ్గన గారి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టుకి దాదాపు 20 కోట్ల రూపాయలు విలువైన ఇది మొత్తం 350 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. దానికి 20 కోట్ల రూపాయలు పైపులు లేక ఇక్కడి నుంచి తరలించుకెళ్ళాడు. ఇది కూడా ఎప్పుడు? ఎన్నికలకు ముందు సమయంలో. వాస్తవానికి ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు పూర్తిగా తమ పవర్స్ అన్ని కోల్పోతారు. ఇప్పుడంతా కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే మొత్తం కూడా నడవాలి. కానీ ఇప్పుడు కూడా అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో రోడ్లు దవ్వేశారు. అమరావతిలో రోడ్లు దవ్వుకోవడం విచిత్రంగా ఉంది. రాత్రులు ప్రొక్లైన్ పెట్టి ఏదైతే రోడ్ల కోసం వేసినటువంటి చిప్స్ కానీ కాంక్రీట్ కానీ ఇదంతా ఉందో మొత్తం రాత్రులు తవ్వుకుని తరలించుకెళ్ళిపోయారు. దానికి సంబంధించిన రోడ్లకు సంబంధించిన ఇతర సామాగ్రిని తరలించుకెళ్ళిపోయారు. రోడ్ల పక్కన వేయడం కోసం లైట్లు వేయడం కోసం తీసుకొచ్చినటువంటి స్తంభాలను తరలించుకెళ్ళిపోయారు.
ఇప్పుడు ఏకంగా అక్కడ పెట్టినటువంటి పైప్ లైన్లు కూడా తరలించుకెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే దొంగసాటుగా తరలించుకెళ్ళిపోయారు, ఏం బహిరంగంగా తరలించుకెళ్తున్నారు, అంతే తేడా. సో ఈ విధంగా బుగ్గన రాజేంద్రనాథ్ గారు అమరావతికి చెందిన 20 కోట్ల రూపాయల సామాగ్రిని, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడదాం. గతంలో మీరు టీడీపీ నేత కోడెల్ని ఎంత అవమానకరంగా మాట్లాడారు. ఆయన అసెంబ్లీ ఫర్నిచర్ ఇంటికి పట్టుకెళ్ళాడని ఎంత అవమానకరంగా మీరు వేధిస్తే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఆ రోజు కోడెలు చేసింది తప్పే అయితే, ఆయన పట్టుకెళ్ళాడో లేదో ఎవరికీ తెలియదు, తప్పే అయితే మరి ఈరోజు బుగ్గన చేసింది ఏంటి? ఆ రోజు అసెంబ్లీ ఫర్నిచర్ ఇంటికి పట్టుకెళ్ళాడని మీరు అన్నది కరెక్టే అయితే, ఈరోజు అమరావతి పైపు లైన్లను ఆ బుగ్గన పట్టుకెళ్ళడం కూడా తప్పే కదా, దాన్ని కూడా ఖండించాలి కదా. అంటే మీరు చేస్తేనేమో శుద్ధమైన పనులు, ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం ఏదో పనుల. బుగ్గన రాజేంద్రనాథ్ ఖచ్చితంగా ఈ పైపులకు సంబంధించి సమాధానం చెప్పాలి. ఇది అమరావతి రాజధానం కోసం తెచ్చినటువంటి ప్రాపర్టీ, దీని బిల్లులను సిఆర్డీఏ చెల్లించింది, దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, దీనికి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ సిఆర్డీఏకి రూపాయి చెల్లించకుండా పైపులు తీసుకెళ్ళినా సిఆర్డీఏ అధికారులు నోరు మెదపట్లేదు. రేపు ఖచ్చితంగా విచారణ చేసినప్పుడు సిఆర్డీఏ అధికారులు దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ ప్రాపర్టీని రక్షించాల్సిన బాధ్యత, ఒకవేళ మిస్ అయితే కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత సిఆర్డీఏ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు సిఆర్డీఏ కూడా దీని విచారణ ఎదుర్కోవాలి. ఎప్పటికైనా బుగ్గన గారికి ఏమాత్రం సిగ్గున్నా తీసుకెళ్ళిన పైపులు అలాగే వెనక్కి తీసుకురారు కాబట్టి కనీసం దాని బిల్లులైనా ఆ సిఆర్డీఏకి చెల్లించాలి. లేని పక్షంలో రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మీద విచారణకు సిద్ధం కావాలి.